నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు చాలా హ్యాపీ ఉందండి. మా గార్డెన్లో ఉన్నటువంటి తమలపాకు చెట్టుని మీకు చూపిస్తున్నాను. ఈ ఈ చెట్టు మా గార్డెన్కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. చూడండి ఎంత బాగా ఫ్రెష్ లీవ్స్ కదా. తమలపాకు చెట్టు ఎంత పెద్దగా పెరిగిందో చూడండి ఒక్కసారి. గార్డెన్లో తమలపాకు చెట్టు, దీని అంట్లు నేను సుమారు ఒక 50 మెంబర్స్కి పైనే ఈ తమలపాకు చెట్లకి కింద క్రీపర్స్ లాగా వస్తాయి అన్నమాట. దానిని అంటుకట్టి ఒక 50 మంది పైకి చాలామందికి ఇది తమలపాకు చెట్లని నేను డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. చూసారా, తమలపాకులు ఇస్తరాకుల్లాగా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఆకులతో మా తమలపాకు చెట్టు మా గార్డెన్ లక్ష్మీదేవి అని చెప్పచ్చు. చూడండి ఒక్కసారి ఫ్రెష్గా. తమలపాకు చెట్టుని పెంచడం కూడా ఈజీ, కాకపోతే దీనిని పూర్తి ఎండ వచ్చే ప్లేస్లో పెట్టకూడదు, అలా అని నీడలో ఉన్న ప్లేస్ పెట్టకూడదు. కొద్దిగా సెమీ షేడ్ అంటారు కదా, కొద్దిగా ఎండ కొద్దిగా నీడ వచ్చే ప్రాంతంలో పెంచితే తమలపాకు చెట్టు చాలా అందంగా తయారవుతుంది. ప్రతి ఇంటి ముందు కూడా ఒక తమలపాకు చెట్టు ఉండడం వల్ల వాస్తు ప్రకారం కూడా మంచిదండి. ఇది పెరగడానికి కొద్దిగా ఫస్ట్లో టైం తీసుకుంటుంది, తర్వాత ఈజీగా అయితే గ్రో అవుతుంది. చెప్పాను కదా, ఎండ సూర్యరశ్మి అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఇది సెన్సిటివ్ మొక్కని నేను చెప్తాను. పెంచడం కొద్ది కష్టమే, కానీ పెరిగిందంటే మంచి గ్రోత్ మనకి తెలుస్తుంది అన్నమాట.